ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ నగర రమేష్. నమస్కారం అండి. మనం ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చేశాము సర్వేల గురించి. ఇంకా చాలా మంది కస్టమర్స్ యొక్క విన్నపం మీద ఇంకా చాలా వీడియోలు మనం చేస్తూ ఉన్నాం. ప్రజెంట్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్న సమస్యలలో ఇంకొకటి ఏంటంటే రెంటల్ ఇచ్చిన తర్వాత మేము చాలా వరకు ల్యాండ్ని మిస్ అవుతున్నాము, మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, మా ల్యాండ్ ఎక్కడ ఉందో మేము తెలుసుకోలేకపోతున్నామని చాలామంది కస్టమర్ అడిగారు. నిజానికి ఇప్పుడున్న మార్కెట్లో ఎట్లా ఉందంటే, మీరు ల్యాండ్ కొంటారు, తర్వాత దాన్ని మీరు చూసుకోలేక వేరే ఎవరికో చూసుకోవడానికి అని చెప్పేసి లోకల్ పర్సన్కో లేదంటే నాన్ లోకల్ పర్సన్కో లేదా ఇంకెవరినో తీసుకొచ్చి మీ భూమి మీద కూర్చోబెట్టేసరికి వాళ్ళు దాన్ని ఏదైనా మిస్గైడ్ చేస్తే, వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేస్తే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలా ముందుకెళ్ళాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సామాన్యంగా అందరూ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నట్టుగా మన లోకల్లో కాకుండా ఎంతో దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ముందుగా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే ప్రాపర్టీ తీసుకున్నామో దానికి సర్వే చేసుకొని మీరు ఎగ్జాక్ట్లీ లాటిట్యూడ్ కోఆర్డినేట్ సిస్టంలో మీ ప్రాపర్టీ కానీ ఉందనుకోండి, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ మొబైల్ ద్వారా కూడా ఆ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ని ఎంటర్ చేసుకుని మీ ల్యాండ్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏమవుతుందంటే, ఇప్పుడు అలా ఒక ఓపెన్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనవచ్చు, లేదంటే లేఅవుట్లలో ప్లాట్లు కొనవచ్చు, డెవలప్మెంట్ కానీ లేఅవుట్స్ కావచ్చు, ఇంకేదైనా ల్యాండ్స్ కావచ్చు. వాటిని మనం ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఎప్పుడైనా ఖచ్చితమైన సర్వే రిపోర్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వితౌట్ సర్వే అనుకోండి, మీరు ఇప్పుడు ల్యాండ్ మీరు ఇప్పుడు చూసినప్పుడు అన్ని లేఅవుట్లు ఉంది, కొన్ని నెలల తర్వాత వెళ్ళి చూస్తే అదంతా లెవెల్ అయిపోయింది అనుకోండి, మొత్తం సగరం చేసేసిండ్రు. సో మీరు ఎక్కడని కనిపెట్టగలరు, మీ ప్లాట్ని ఎలా కనిపెట్టగలరు, అది చాలా కష్టం అవుతుంది. అలాంటి సందర్భాలలో మనం ఈ డిజిటల్ సర్వే చేస్తే దాని యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ మీ మొబైల్లో ఫీడ్ అయి ఉంటుంది. ఆ ఒక్క కోఆర్డినేట్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది ఎంత పెద్ద ల్యాండ్ అయినా కావచ్చు, అది ఎన్ని వేల ఎకరాల ల్యాండ్లో అయినా కూడా మన ప్లాట్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇంకొకటి ఏంటంటే, చాలా మంది దగ్గర లేఅవుట్స్ కాపీస్ అనేది దొరకకపోవచ్చు ఇప్పుడున్న టైంలో. అదే మీరు సర్వే చేసుకుంటే లేఅవుట్ కాపీ అవసరమే లేదు. అది ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఏ లేఅవుట్ ఉన్నా మనకి ఎగ్జాక్ట్లీ ప్లాట్ ఎక్కడ ఉంటుంది, రోడ్ ఎక్కడ ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ పొజిషన్కి వెళ్ళిపోతాం మనం సర్వే చేస్తే. అదే మనం ముందుగా చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మన ప్రాపర్టీని ఎవరి దగ్గర ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం ఈజీగా రెక్టిఫై చేసుకొని, లేదా మనం దాని మీద కంప్లైంట్ చేసుకొని మనం రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే సర్వే చేయకపోతే ఎన్ని రకాలుగా మీరు లేఅవుట్ దోలాడుకోవాలి. ఎందుకంటే లేఅవుట్ లేదే పొజిషన్ మీదకి వెళ్ళలేము. లేఅవుట్లో మనకు ఎగ్జాక్ట్లీ ప్లాట్ ఏ ప్యాటర్న్లో ఉంది, ఏ సీరియల్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ రోడ్ ఫేసింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్న తర్వాత మాత్రమే మనం ప్రాపర్టీ మీదకి వెళ్ళగలం. అదే సర్వే ముందుగానే చేసుకుంటే, మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తారో మీరు బౌండరీ ఎలాగో చూపిస్తారు కాబట్టి ఆ బౌండరీని మీరు ఎగ్జాక్ట్లీగా ముందే సర్వే చేసుకున్నారనుకోండి, లేదా ఇప్పుడున్న ప్రాపర్టీని కూడా మీరు ఇప్పుడు సర్వే చేసి పెట్టుకుంటే దాని తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మళ్ళీ మీకు అదే విధంగా ఎవరైనా కానీ అది ల్యాండ్ ఎక్రోచ్మెంట్ పక్కనలో జరిగినా, లేదంటే ఇంకెవరైనా వచ్చి కబ్జా చేసినా, ఇంకెవరైనా వచ్చి దానిపైన వేరే లేఅవుట్లు వేసినా, పాత లేఅవుట్ ప్రకారం మనకి ఇప్పుడు ఏదైతే పొజిషన్ ఉందో అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని 2-3 విధాలుగా చేయొచ్చు. పీడిఎఫ్లలో చేసుకోవచ్చు, కేఎంజెడ్ ఫైల్ అని చెప్పేసి మన మొబైల్లో అప్లికేషన్ ఉంటుంది. సో డైరెక్ట్లీ మన ప్లాట్ చుట్టూ తిరిగి రావచ్చు. ఆ డేటా తీసుకుంటే అది వాళ్ళు ఎలాంటి పొజిషన్ అని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు దానిపైన, కానీ మన ప్లాట్ని మనం చుట్టూ తిరిగి ఇది మన ప్లాట్ అని డిసైడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వారి యొక్క ప్లాట్లని సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకుని ఆ డేటాని మీరు స్టోర్ చేసుకొని సేవ్ చేసుకొని మెయిల్లో కానీ ఇంట్లో కానీ జాగ్రత్త పెట్టుకుంటే మీకు అది ఏ రోజు ఎలా అవసరం వస్తుందో చెప్పలేము, కానీ ఖచ్చితంగా మీ యొక్క ల్యాండ్ని సేవ్ చేసే విధంగా ఒక డాక్యుమెంట్ ఎలాంటిదో సర్వే రిపోర్ట్ అనేది కూడా అంతే ముఖ్యమైన సబ్జెక్ట్ అనమాట. సో అందుకని ఇప్పుడున్న సమస్యల్లో చాలా మంది ఎందుకంటే అదన్నీ చేయకనే సర్వేలు చేసుకోలేక అప్పట్లో గమనించలేదు, దాని గురించి అంత పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, ఏ సర్వే నెంబరో తెలియదు, ఎవడొచ్చి కబ్జా చేసిందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో లేఅవుట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రీలేఅవుట్ ఇవ్వడం, 2వ లేఅవుట్ 3వ లేఅవుట్ ఇలాంటి ఎన్నో జరిగిపోయినాయి. దాన్ని ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే చాలా డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. డాక్యుమెంట్ ఉన్నా మీకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా కరెక్ట్ పొజిషన్ తెలియదు.
రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కి తగ్గట్టుగా పొజిషన్ తెలపకపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. సో ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ వీటిని తగ్గించుకోవాలంటే డిజిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డిజిటల్ సర్వేలో ప్రతి ఒక్క పార్ట్ టు పార్ట్, ఇంచ్ టు ఇంచ్, ఒక ఎన్ని ఎకరాల్లో కూడా ఒక గజాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఒక్క గజం కూడా మిస్ అవ్వకుండా మన ల్యాండ్ని మనం కాపాడుకోవచ్చు, మన ల్యాండ్ని మనం మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రేపు ఎవరైనా ముందు తరాలకి, ముందు భవిష్యత్తుకి ఇవ్వాలనుకుంటున్న ల్యాండ్ని మనం కరెక్ట్గా ఈ పొజిషన్ ఎలాంటి వేరే వాళ్ళతోటి ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా, ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా మళ్ళీ ఇంకొకరికి అమ్ముకోవడానికైనా ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని సర్వే చేసుకోండి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకోండి, ప్లస్ కుదిరితే ప్రీకాష్ చేసుకోండి. లేదంటే ఎవరికైనా రెంటల్కి కానీ ఇచ్చినప్పుడు కానీ అగ్రిమెంట్ ఖచ్చితంగా రాసుకోండి విత్ కోఆర్డినేట్ సిస్టమ్ తోటి. అగ్రిమెంట్ అనేది మామూలుగా పేపర్ల మీద రాసుకునేది కాకుండా బౌండరీలతో పాటు హద్దుల యొక్క 4 హద్దులలో ఉన్న పర్సన్స్ యొక్క పేరుని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ డైమెన్షన్ తీసుకొని ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికే ఎన్ని సమస్యలు అనేది అందరికీ తెలిసిందే. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అయినా పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితత్వంగా డాక్యుమెంట్లు మెయింటైన్ చేయాలి, సర్వే రిపోర్ట్ మెయింటైన్ చేయాలి. అండ్ కుదిరితే ఏదైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు రెంటల్ అగ్రిమెంట్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాటి యొక్క డీటెయిల్స్ని కూడా మీరు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గమనించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే.